ఊహించిందే జరిగింది. చంద్రబాబు మళ్లీ నమ్మిన జనాన్ని నట్టేట ముంచేశారు. సూపర్ 6 హామీల అమలును సూపర్ చీట్ గా మార్చేశారు. ఎన్నికల ముందు మూలనున్న ముసలమ్మైనా బటన్ నొక్కుతుందని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ పని కూడా తనకు చేత కాదని చేతులెత్తేశారు. జనంలో నెగిటివ్ ఫీలింగ్ పెరిగిపోతుందని పసిగట్టిన చంద్రబాబు ఓ కట్టు కథతో కనికట్టు చేయడానికి తెరలేపారు. ఓటేసిన జనానికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి షూరిటీ బాండ్లు ఇచ్చి ఓట్లేయించుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు హోల్సేల్ గా జనానికి పంగనామాలు పెడుతున్నారు. ఓవైపు చంద్రబాబు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్. మధ్యలో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో రంగురంగుల సినిమాను జనానికి చూపించారు. ఓట్ల కోసం అడ్డు అదుపు లేకుండా హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి బాండ్లు ఇచ్చారు. భవిష్యత్తుకి గ్యారెంటీ, బాబు షూరిటీ అన్నారు. ఇంటింటికి లక్షలు లక్షలు వచ్చి పడిపోతాయన్నారు. మీరు సైకిల్కి ఓటేస్తే చాలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులొస్తాయన్నారు. సూపర్ 6 మీ ఇంటికి డబ్బులు రావడం ఫిక్స్ అని ప్రచారం చేశారు. కట్ చేస్తే చంద్రబాబు సీఎం అయ్యి 7 నెలలైనా సూపర్ 6 కి అతిగతి లేదు. ఇన్నాళ్లు ఇవ్వకపోవడమే కాదు, దరిదాపుల్లో ఇచ్చే పరిస్థితి కూడా లేదని చావు కబురు హెరిటేజ్ ఐస్ క్రీమ్ అంతటి కూల్ గా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా పన్నులు అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు. రాష్ట్ర ప్రజలు మాత్రం తన హామీలు నమ్మి ఓటేశాం కాబట్టి పథకాలు అమలు చేయాలని ఆలోచిస్తున్నారని, కానీ వాస్తవ పరిస్థితిని వాళ్లు కూడా అర్థం చేసుకుని సర్దుకుపోవాలన్నారు చంద్రబాబు. ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వగలమని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా, చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఉదారంగా నిధులు ఇస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలకు వాటిని ఇవ్వలేకపోతున్నామన్నారు. వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రజలు పేదరికంలోనే ఉండిపోక తప్పదని చంద్రబాబు వితండ వాదన చేస్తున్నారు. అందుకే పేదల చేతిలో డబ్బులు పెట్టడం లేదన్నారు. ప్రజలను జీవితాంతం పేదరికంలోనే ఉండమంటారా అంటూ విచిత్రంగా దబాయిస్తున్నారు చంద్రబాబు. ఈరోజు 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామని ఇష్టానుసారంగా మాట్లాడి అసలు జీవితాంతం పేదరికంలో సఫర్ కావాలనా? ఈజ్ ఇట్ రైట్? శాశ్వతంగా నేను పేదరికంలో పెడతా, నీ కర్మను అనుభవించు అనే పరిస్థితి రావడం కరెక్ట్గా. సంపద సృష్టించాం, వచ్చింది నేను దోచుకుంటా, 10 రూపాయలు నీకు ఇస్తా, లేదంటే 1 రూపాయి నీకు 10 రూపాయలు నాకు. ఈజ్ ఇట్ రైట్ గవర్నెన్స్? గుడ్ గవర్నెన్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్ పాలిటిక్స్. కానీ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా చాలామందిని మేము ఇంకా ఎడ్యుకేట్ చేయాలని చాలామంది ప్రజల్ని చేద్దాం. కానీ ఎప్పటికప్పుడు వాస్తవాలు చెప్పడం నా బాధ్యత. సో చంద్రబాబు చెప్పాల్సింది చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇక ఉండవని క్లారిటీ ఇచ్చేశారు. తాను, పవన్ కళ్యాణ్లు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసిన సూపర్ 6 కూడా గాల్లో కలిపేశామని తేల్చేశారు. పథకాల గురించి ప్రజలు ఏడుస్తూ కూర్చోకుండా రాష్ట్రం కోసం, కూటమి కోసం మౌనంగా అన్ని నొప్పులు భరించాల్సిందేనని సలహా ఇచ్చారు. తమ హయాంలో నిజంగానే సంపద సృష్టిస్తే 4 డబ్బులు ప్రభుత్వ ఖజానాలో ఆడితే అవి ఎలాగూ ప్రజలకే దక్కుతాయి కదా అని పిచ్చ లాజిక్ ఒకటి లాగారు.
ఓవరాల్ గా ఎన్నికల ఏరు దాటిన చంద్రబాబు మీడియా సాక్షిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని సాకులు చూపిస్తూ తెప్పను తగలబెట్టేశారు. ఓటేసిన వారు తమ కర్మానికి తాము బాధపడవచ్చునని ఆయన ఆఫర్ ఇచ్చారు.